దైవకార్యంతో పాటు మహానాయకులైనటువంటి ఇరువురు వ్యక్తుల్ని స్మరించుకుంటూ వారి విగ్రహాలను ఏర్పాటు చేసి దానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారిని, డాక్టర్ శివరామ గారిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు గారికి, కమిటీ వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. సరే, వారి ఇరువురు గురించి మాట్లాడాలంటే అది మన స్థాయి చాలదు. ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన భారతదేశంలోనే ఈ రోజు కూడా రాజకీయాలన్నా, సినీ రంగం అన్నా, కళ్ళన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా ఒక ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. ఈ రాష్ట్రం, ఉభయ రాష్ట్రాలే కాదు, ఈ భారతదేశంలో కూడా ఈ రోజు కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు, రాముడు అంటే ఎన్టీ రామారావు గారు. అలాంటి జన్మ ఉన్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన్ని మనం అందరం కూడా సదా స్మరించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన పాలన గురించి అవన్నీ కూడా చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలన్నా, మరి మానవతా విలువలన్నా, రాజకీయాల్లో కొత్తదనాన్ని తీసుకొచ్చినన్నా అది ఒక్క ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కోటేశ్వర శివప్రసాదరావు గారు, డాక్టర్ గారు, మనందరం కూడా డాక్టర్ గారు అని పిలుస్తాం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన 83లోనే ఎమ్మెల్యే అయింది. అప్పుడు మాకు ఓటు కూడా రాలేదు. మరి 85 నుంచి చూస్తా ఉన్నాం. ఈ పల్నాడు ప్రాంతంలో రాజకీయాలంటే పౌరుషానికి పేరు కోటేశ్వర శివప్రసాద్ గారు, అభివృద్ధికి పేరు కూడా శివప్రసాద్ గారే. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేయాలంటే శివప్రసాద్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, నమూనాగా తీసుకోవాలని ఆయన చేసినటువంటి పనులు కూడా నేను స్వయంగా వార్షికం కానివ్వండి, ఈ బ్రిడ్జీలు కానివ్వండి, ఈ రోడ్లు కానీ చూసి ఆయన స్ఫూర్తిగా పొంది కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన గురించి అంతకంటే ఎక్కువ చెప్పడం అనేది కూడా సమంజసం కాదు. అలాంటి మహానుభావుడు లేని లోటు వాస్తవంగా ఇప్పుడు కూడా ఆయన ఉండి ఈ పల్నాడు జిల్లాని మరి దశ దిశ చూపించాల్సినటువంటి వ్యక్తి. ఆయన లేనటువంటి లోటు మనందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఒక పార్టీకే కాదండి, అన్ని పార్టీల వారికి కూడా అభివృద్ధి అంటే శివప్రసాద్ గారని చెప్పుకునేటటువంటి మరి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు శివప్రసాద్ గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ రోజున యువకుడుగా ఉండి 2వ పర్యాయ ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజున టీడీఎల్పీ లీడర్గా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ లో కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పార్లమెంట్ లో రోడ్లు, నేషనల్ హైవేలు మరి ఎక్కడా లేని విధంగా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిన్ననే వెనుకొండ నుంచి గుంటూరు వరకు కూడా 2600 కోట్ల రూపాయలు నిధులతో మరి నేషనల్ హైవేని తీసుకొచ్చారు. పల్నాడు ప్రాంతాన్ని మొత్తం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నారు, అండర్ పాస్లు తీసుకొస్తున్నారు. మరి ఆయన మనందరూ కూడా స్ఫూర్తిగా ఉన్నారు. అనునిత్యం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎంత పదవున్నా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అది శివప్రసాద్ గారి తత్వం ఆయన కూడా అలవాటు పడింది. శివప్రసాద్ గారిని చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ గారిని ఆయన చూసినటువంటి వ్యక్తి. పనిలో శివప్రసాద్ గారి తత్వాన్ని మన శ్రీకృష్ణదేవరాయలు గారు అలవర్చుకున్నారని సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్ని మనం చేపట్టాలని కోరుకుంటూ, వారి కుమారుడైనటువంటి డాక్టర్ గారికి కూడా, శివరామ గారికి కూడా ఈ సందర్భంగా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుతూ, వాటిని కూడా భవిష్యత్తులో మరో మంచి నాయకుడిగా మనందరం చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, డాక్టర్ ఉన్న మల్లికార్జునరావు గారు మా అందరూ కూడా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ఈ రోజున మా అందరితో ఎంపీ గారితో కలిసి తిరుగుతున్నారు. ఆయన కూడా రాజకీయాల్లో భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ వారికి, పెద్దలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.